इंटरमीडिएट सेकेंड ईयर हिंदी पद्यभाग आधुनिक काव्य में पहला लेसन, पद्यभाग में तीसरा लेसन। हिमाद्री से कविता का कवि जयशंकर प्रसाद जी है। छायावाद कविता के प्रकाश स्तंभ जी श्री जयशंकर प्रसाद जी का जन्म सन 1881 में काशी के एक सम्भ्रात वैश्य परिवार में हुआ था। మన ప్రస్తుత కవితను రచించిన జయశంకర్ ప్రసాద్ జీ ఛాయావాద్ అని చెప్పి రొమాంటిసిజం అని ఒక కవితా యుగం ఉంది హిందీలో. దానికి 4 స్తంభాలు ఉన్నాయి. 4 స్తంభాలు అంటే ఒక 4 వ్యక్తులు 4 స్తంభాల్లాగా వ్యవహరించారు ఆ కవితా పద్ధతికి. సో అక్కడ మనకి ఆ నలుగురిలో జయశంకర్ ప్రసాద్ జీ ఒకరు. ఛాయావాద్ అనే ఈ యొక్క కవితలో జయశంకర్ ప్రసాద్ జీ ఒక మూల స్తంభంగా దానికోసం పనిచేయడం జరిగింది. ఆయన జన్మించింది 1881 కాశీలో ఒక వైశ్య కుటుంబంలో జన్మించారు. ప్రసాద్ जी एक बहुमुखी प्रतिभा संपन्न साहित्यकार थे. బహుముఖి ప్రతిభా సంపన్ మల్టీ టాలెంటెడ్ అంటే ఒక కహానీ మాత్రమే, ఒక షార్ట్ స్టోరీ రాయడం మాత్రమే కాకుండా ఆయన एक कवि, कहानीकार, उपन्यासकार, नाटककार व निबंधकार के रूप में हिंदी साहित्य में अमर है. అంటే ఈయన కవిగా ఉన్నారు, కహానీ షార్ట్ స్టోరీస్ రచించారు, నోవెల్స్ రచించారు, నాటకాలు యాక్ట్ ప్లేస్, నిబంధకార్, ఎస్ఐస్ ఇలాంటివన్నీ రచించడం జరిగింది. కాబట్టి బహుముఖి ప్రతిభా సంపన్న సాహిత్యకారు అని చెప్పి జయశంకర్ ప్రసాద్ జీ అన్నారు. కావ్యం కానన్ కుసుమ్ ఈయన రచించిన కావ్యాలు కానన్ కుసుమ్, ప్రేమ్ పథిక్, కరుణాలయ్, झरना, आंसू, लहर, कामायनी ఆది आपके ప్రసిద్ధ కావ్య గ్రంథ है. ఇవన్నీ ఇతను రాసిన ప్రసిద్ధమైన కావ్య గ్రంథాలు. इनमें कामायनी को आधुनिक साहित्य का सर्वश्रेष्ठ महाकाव्य होने का गौरव प्राप्त है. ఈ కావ్యాలన్నిటిలో కామాయని అనే ఒక రచనని హిందీ ఆధునిక సాహిత్యానికి సర్వశ్రేష్ఠ అన్నిటికన్నా శ్రేష్టమైన మహాకావ్యంగా గౌరవించడం అనేది జరిగింది. इसमें మానవ జీవన్కి కథ కహి గయి హై. ఈ కామాయనిలో మనిషి జీవితం గురించి రచించడం జరిగింది. శ్రద్ధ, భక్తి, ప్రేమ అనే అంశాల గురించి కామాయని అనే రచనలో రచించడం జరిగింది. నాటక్ జయశంకర్ ప్రసాద్ జీ రచించిన నాటకాలు అజాతశత్రు, జన్మేజయ का नागयज्ञ, स्कंदगुप्त, चंद्रगुप्त, ध्रुवस्वामिनी आदि. स्कंदगुप्त हिंदी का सर्वश्रेष्ठ नाटक माना जाता है. अजातशत्रु, जन्मेजय का नागयज्ञ, స్కందగుప్త, చంద్రగుప్త, ధ్రువస్వామిని అనే నాటకాన్ని రచించడం జరిగింది. వీటిలో స్కందగుప్త అనే నాటకాన్ని హిందీలో సర్వశ్రేష్ఠ నాటకంగా అంటే దాంట్లో అన్ని రకాల దయాగుణాలు అన్నీ ఉన్న కావ్యంగా దీన్ని చెప్పడం జరిగింది. నవరసాలు ఉన్న కావ్యంగా. సో దీన్ని హిందీ సాహిత్యానికి ఒక మంచి నాటకంగా పరిగణించడం జరిగింది. నోవెల్స్ కంకాల్, తితలి, ఇరావతి ఈ 3 కూడా జయశంకర్ ప్రసాద్ జీ రచించిన నోవెల్స్. అధూరా ఐతిహాసిక ఉపన్యాసం ఇరావతి అనేది ఈయన రచించిన అధూరా అంటే సగమే రచించారనమాట, పూర్తిగా రచించలేదు. నిబంధ ఎస్ఐస్ కావ్యకళ తథా అన్య నిబంధ కావ్యకళ అనే ఒక ఎస్ఐని రచించడం జరిగింది. ఇంకా అనేకమైన నిబంధ ఎస్ఐసిని రచించడం అనేది జరిగింది. हिंदी काव्य में गंभीर और भावानुकूल भाषा शैली का प्रथम प्रयोग प्रसाद जी ने ही किया. హిందీ భాషలో గంభీర్ అంటే ఏదైనా విషయాన్ని భయపడకుండా ధైర్యంగా చెప్పడం, భావానుకూల్ భాషా శైలి ఆ యొక్క భావానికి సంబంధించిన భాషను ఉపయోగించడం. అంటే ఒక హ్యాపీగా ఉన్నప్పుడు ఎటువంటి పదాలు ఉపయోగిస్తాం, ఆ విషయం అవతల వ్యక్తికి చేరేలా. సో మన కవితల్లో కూడా కవి భావానుకూల్ భాషా శైలిగా ప్రథమ ప్రయోగ్ అంటే ఆ సందర్భానికి తగ్గట్టు ఒక మంచి పదావళిని ఉపయోగించడం అనేది మొదటిసారిగా జయశంకర్ ప్రసాద్ జీ చేయడం జరిగింది. ఉన్కి శైలి సరస్, స్వాభావిక్, ప్రభావశాలి ఏవం సంవేదనశీల్ హై. ఈయన రచనలు చేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రభావశాలి, ఎదుటి వ్యక్తిని పర్స్యూడ్ చేసే విధంగా ఉంటుంది. సంవేదనశీల్ ఆ విషయం గురించి ఆలోచింపజేసేదిగా ఉంటుంది. స్వాభావిక్ సాధారణంగానే అనిపిస్తుంది.
ఇవన్నీ ఈయన యొక్క కవిత యొక్క గుణాలు. హిమాద్రి సే కావ్య కా పరిచయ్. ఇప్పటివరకు మనం జయశంకర్ ప్రసాద్ జీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు హిమాద్రి సే కవిత కా కావ్య కా పరిచయ్. కావ్యం దేని గురించి చెప్పబడిందని నేపథ్యం మనకి చెప్తున్నారు. प्रस्तुत गीत चंद्रगुप्त नाटक के चौथे अंक के छठे दृश्य से संकलित किया है. ప్రస్తుతం ఈ యొక్క ఇది మనకు ఒక పాట అనమాట. గీత్ అంటే పాట. ఈ యొక్క పాట మనకి ఎక్కడి నుంచి ఇవ్వబడిందంట, చంద్రగుప్త నాటకం నుంచి చౌథే అంక నాలుగవ రంగం నుంచి ఛఠే దృశ్యం 6వ దృశ్యంలోంచి ఇవ్వడం జరిగింది. यही एक सामूहिक गीत है. अलका के भाई आम्रिक देशद्रोही है. అల్కా ఇది ఒక సామూహిక గీత అంటే ఒక గ్రూప్ సాంగ్ అట. అల్కా అనే ఒక ఆమె ఉంటుంది. ఇందులో చాలామంది హీరోయిన్లు ఉంటారు ఈ చంద్రగుప్త నాటకంలో. అయితే అందులో ఈ అల్కా అనే ఆమె ఒక మెయిన్ హీరోయిన్ అనమాట. ఆమెకి అన్నయ్య ఉంటాడు అంబిక్ అని. అతను దేశద్రోహి, భారతదేశానికి ఉపకారం చేసే వ్యక్తి కాదు, పక్క దేశానికి అలెగ్జాండర్కి సాయం చేస్తూ ఉంటాడు, మన దేశానికి సాయం చేయకుండా. సో ఇక్కడ అంబిక్ని దేశద్రోహిగా చెప్పడం జరిగింది. గాంధార్ నరేష్ పురుషోత్తంకే విరుద్ధ. గాంధార్ అనే ప్రాంతాన్ని, నరేష్ అంటే రాజు అని, గాంధార్ అనే ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముడు అనే ఒక రాజు ఉంటారు. ఆ రాజుకి అగెనిస్ట్గా యవనోంకో భారత్ మే ఆనే కే లియే సింధు తట్ పర్ సేతు బాంతే వక్త్. ఆ రాజుగారు భారతదేశాన్ని కాపాడుతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే అతని దగ్గరికి వస్తుంటారనమాట. ఎవరు, అలెగ్జాండర్ సైనికులు వస్తుంటారు. అయితే వాళ్ళు అలెగ్జాండర్ సైనికులు ఏం చేస్తారంటే ఆ రాజుగారి దగ్గరికి వచ్చేయడానికి ఒక సింధు నది మీద ఒక వంతెన కడుతూ ఉంటారు. ఆ వంతెన కడుతూ ఉంటే ఆ వంతెన వేసేసారంటే ఆ నది నుంచి ఇంకా వాళ్ళు భారతదేశంలోకి వచ్చేస్తారు. అలెగ్జాండర్ సైన్యం పెద్దది కాబట్టి వాళ్ళు కనుక వచ్చేస్తే భారతదేశాన్ని ముట్టడించి భారతదేశాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుంటారు యుద్ధం చేసి. సో అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న సైన్యం తక్కువ అనమాట, పురుషోత్తం వాళ్ళ సైన్యం. రాజుగారి సైన్యం తక్కువైనప్పుడు ఈ యొక్క అల్కా అని ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న సైనికులు తక్కువైనా సరే వాళ్ళలో శక్తి ఉంది అని తెలియచేయాలి, వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళని, భారతదేశానికి వాళ్ళు ప్రాణాలు పెట్టగలిగే మంచి పుత్రులని చెప్పడానికి ఒక సామూహిక గీతాన్ని ఆమె పాడటం జరుగుతుంది. ఇసి గీత్ కే ద్వారా అల్కానే సబ్ నాగరికంకు ఉత్సాహిత్ కియా. ఇదే పాట పాడి అల్కా అక్కడున్న సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసింది. యహ్ గీత్ అల్కా కే దేశ్ ప్రేమ్ లగన్ और उत्साह को प्रदर्शित करता है. ఈ యొక్క పాటలో మనకి ఏమర్థమవుతుందంటే అల్కాకి దేశం పట్ల ఉన్న ప్రేమ, శ్రద్ధ, ఉత్సాహం ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. प्रसाद जी ने अपने समय में देश की स्थिति से प्रभावित होकर अलका के मुख से इस गीत का गायन करवाया है. ప్రసాద్ జీ ఈ యొక్క పరిస్థితులు ఎలాంటివంటే ఇది దేశం స్వాతంత్రానికి పోరాటం జరుగుతున్న సమయం, పక్క దేశాల వాళ్ళు మన దేశానికి దండెత్తుకొస్తున్న సమయం. సో మనల్ని యుద్ధం చేసి ఓడించడానికని వాళ్ళు వస్తున్నారు అనమాట. వాళ్ళని ఎదిరించడానికి సైన్యం సరిపోనప్పుడు ఇలాంటి పాట అల్కా నోటి నుంచి ఎందుకు పాడించారంటే అక్కడ ఉన్న సైనికుల్ని ఎంకరేజ్ చేయడానికి. ఆ దేశ పరిస్థితుల నుంచే ఈయనకి మన దేశంలో అప్పుడు స్వాతంత్ర సమయంలో మన దేశం ఏ విధంగా పోరాటం చేస్తుందో ఆ పోరాటం అంతా ఆయనకు గుర్తొచ్చి ఈ కావ్యాన్ని అతను రచించడం జరిగింది, ఈ నాటకాన్ని. సో ఆ విషయంలో అంటే మన దేశం స్వాతంత్రోద్యమం విషయంలో జరుగుతున్న సంఘర్షణని దృష్టిలో పెట్టుకునే ఈ పాట అనేది రాయడం జరిగింది జయశంకర్ ప్రసాద్ జీ. దేశాభిమాన్ జాగృతి और नवीनता से ओतप्रोत यह उद्बोधनात्मक गीत चंद्रगुप्त नाटक में अपने ही प्रकार का है. దేశాభిమాన్ దేశం పట్ల అభిమానం, జాగృతి మేలుకొలుపు, నవీనత కొత్తదనం ఇవన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ పాటలో అవన్నీ ఉంటాయి. ఒక మేలుకొలుపు అంటే అప్పటిదాకా మేమేమీ చేయలేమని అలా ఉండిపోయిన సైనికులకి మేలుకొలుపునిచ్చేదిగా అల్కా నోటి నుంచి ఇటువంటి పాటని అక్కడున్న సైనికుల్ని ఉత్సాహపరిచేలాగా జయశంకర్ ప్రసాద్ జీ ఈ పాటను వాళ్ళకి వినిపించడం జరిగింది. సరే, హిమాద్రిసే పద్యం చూడండి. ఇదొక పాట కదా, పాట హిమాద్రి తుంగు శృంగుసే, హిమాద్రి తుంగు శృంగుసే,
హిమాద్రి అంటే హిమాలయ పర్వతం. తుంగ్ పైన అనమాట, బాగా పైన. శృంగుసే, శృంగ అంటే శిఖరం. హిమాలయ పర్వతం మీద ఉన్న పైన శిఖరం నుంచి ప్రబుద్ధ శుద్ధు భారతి, ఆ పైన హిమాలయాల్లో ఉన్న అంటే భారతమాత, అక్కడెక్కడో హిమాలయాల్లో ఉన్న భారతమాత స్వయం ప్రభా సముజ్వల. ఆ భారతమాత ఎలా ఉందంటే స్వయం ప్రభా సముజ్వల. స్వయం ప్రభ అంటే వేరే దేని సహాయం లేకుండా తనకు తానుగా ప్రకాశించడం. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి ఏ హెల్ప్ అక్కర్లేదు, సూర్యుడు తనంతట తాను ప్రకాశిస్తాడు. అదే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుని కాంతి చంద్రుడి మీద పడినప్పుడు మాత్రమే చంద్రుడు ప్రకాశించగలడు. సో ఇక్కడ స్వయం ప్రభా సముజ్వల అంటే సూర్యుడు. అంటే సూర్యుడు ఎలా అయితే తనకు తానుగా ప్రకాశిస్తున్నాడో భారతమాత కూడా అలాగే ఉందంట. స్వతంత్ర పుకారతి, స్వతంత్రం కోసం మాట్లాడడానికి తనకు తానుగా భారతమాత మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి? హిమాలయ పర్వతం మీద నుంచి పిలుస్తుందంట. స్వతంత్ర భారతి అని పిలుస్తుందంట. అంటే స్వాతంత్రం పొందాలనుకుంటున్న భారతదేశమా అని పిలుస్తుందన్నమాట. అమర్త్య వీరు పుత్రుహో, అమర్త్య వీర్ అంటే ఎప్పటికీ మరణం పొందని పుత్రులారా, దృఢ ప్రతిజ్ఞ సోచులో, దృఢ అంటే గట్టిదైన స్ట్రాంగ్ అయిన ప్రతిజ్ఞ, దృఢమైన సంకల్పాన్ని ఆలోచించుకోండి. ప్రశస్త పుణ్య పంత్ హే, ప్రశస్త పుణ్య పంత్ హే అంటే ప్రశస్త అంటే ఉత్తమమైన మంచిదైన, పుణ్యం మంచి చేసేది, పంత్ పంత్ అంటే మార్గం. బఢే చలో చడే చలో, బఢే చలో అంటే మీరు ఎదురు వెళ్ళండి, మీ యొక్క శక్తిని బలాన్ని పెంచుకుంటూ ఎదురు వెళ్ళండి. మీరు పైకి ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళండి. చడే చలో అంటే ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ పైకి వెళ్ళండి అని భారతమాత చెప్తుంది. అసంఖ్య కీర్తి రశ్మియ వికీర్ణు దివ్యదాహసి, సపూతు మాతృభూమికే రుకో నా సూరు సాహసి. అసంఖ్య కీర్తి రశ్మియ అంటే సంఖ్య, అసంఖ్య అంటే లెక్కపెట్టడానికి వీలు లేనన్ని సూర్యుని కిరణాలు ఎలా అయితే ఉన్నాయో మీరు కూడా అలాంటి వారే. వికీర్ణ దివ్యు ఇదాహసి, అది ఒకవేళ సూర్యకిరణాలు మనం కలిసి వస్తున్నప్పుడు అయితే కనిపెట్టలేం. అవి విడిగా వస్తున్నాయి అనుకోండి, ఏదైనా ప్రిజం పెట్టామనుకోండి, అవి డీవియేట్ అవుతాయి. అప్పుడు మన ప్రిజం నుంచి ఎన్ని కిరణాలు వచ్చాయో మనం కనిపెట్టగలం. సపూతు మాతృభూమికే అంటే మీరు మాతృభూమికి మంచి బిడ్డలు కదా, మేము మంచి బిడ్డలైనప్పుడు రుకో నా సూరు సాహసి, మీరు ఆగిపోకండి. సాహసి అంటే ధైర్యంగా ముందుకెళ్ళి ఎదురొస్తున్న సైనికుడిని సూర్యుని కిరణాలు ఎలా అయితే అవతల వ్యక్తిని దాడి చేస్తున్నాయో అలాగా మీరు కూడా ఏం చేయాలి, ఎదురొస్తున్న వ్యక్తిని ఎదురెళ్ళి యుద్ధం చేయాలి. మీరు ఎప్పుడు కృంగిపోకూడదు, తక్కువ సైన్యం అని చెప్పేసి అసంఖ్య కీర్తి రశ్మియ వికీర్ణ దివ్య దాహసి, సపూతు మాతృభూమికే రుకో నా సూరు సాహసి. మాతృభూమికి ముద్దుబిడ్డలారా మీరు ఆగిపోకండి, ముందుకెళ్ళండి అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? భారతమాత చెప్తుంది. హిమాలయ పర్వత శిఖరం నుంచి భారతమాత సైనికులకు చెప్తుంది. అని ఎవరు చెప్తున్నారు? జయశంకర్ ప్రసాద్ అల్కా అనే ఒక పాత్ర ద్వారా మనకి చెప్పడం జరిగింది. అరాతి సైను సింధుమే సుబాడా అగ్నిసే చలో, ప్రవీరు హో జయీ బనో బఢే చలో చడే బలో. చూడండి, అరాతి సైన్య సింధుమే సుబాడా అగ్నిసే, అరాతి సైన్య సింధుమే సుబాడాగ్ని. సుబాడవాగ్ని అంటే సముద్రంలో ఉన్న లావా అగ్ని పర్వతం లాంటిది అనమాట. దాంతో ఆ సైన్యం ఎలాంటిదంటే చాలా పెద్దదైన సైన్యం, కానీ మీరు సముద్రంలో ఉన్న అగ్నిపర్వతం లాంటి వాళ్ళు. ప్రవీరు హో జయీ బనో, ప్రవీరు హో జయీ బనో. ప్రవీరు హో అంటే మీరు ఏవాలి, తెలివైన వారిగా వ్యవహరించాలి, మంచి వీరులుగా వ్యవహరించి ముందుకు వెళ్ళాలి, దేశాన్ని ఈ యొక్క వ్యక్తుల నుంచి కాపాడాలి అని చెప్పేసి జయశంకర్ ప్రసాద్జీ చెప్పడం జరిగింది. జయశంకర్ ప్రసాద్జీ యొక్క నాటకం ద్వారా అక్కడ ఉన్న సైనికుల్ని భారతదేశాన్ని కాపాడేలాగా పురుకొల్పే విధంగా ఈ యొక్క గేయాన్ని రచించడం
జరిగింది. ఈ పాట ద్వారా అక్కడ అల్కా దేశ ప్రజల్ని జాగృతి చేసింది. అంటే అలెగ్జాండర్ దేశం మీదకి వస్తున్నప్పుడు యుద్ధం చేయడానికి తన యొక్క సైన్యాన్ని అల్కా తెలివిగా తన ఈ యొక్క పాట ద్వారా మేలుకొల్పి ఉత్సాహపరిచింది. ఇది ఈ కాన్సెప్ట్ అంతా కూడా స్వాతంత్రోద్యమ సమయంలో మన దేశం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుందో చూసి ఈ యొక్క పాటని రచించడం జరిగింది జయశంకర్ ప్రసాద్. ఇది ఒక పాట. ఇది హిమాద్రి సే లెసన్. మీకు ఆధునిక కావ్యలో మొదటి లెసను.